నమస్తే. మనం భగవద్గీతను ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎట్లా తేలికగా అర్థం చేసుకోవాలి? అంటే కరెక్ట్‌గా భగవద్గీత చెప్పింది ఏంటి? తర్వాత దాన్ని ఎలా మనం మననం చేసుకోవాలి? అంటే ఫస్ట్ చెప్పింది ఏంటి అనేది మనం మాట్లాడుకోవటాన్ని శ్రవణం అనుకుంటాం. ఆ శ్రవణం అర్థమైన దాన్ని ఎలా మననం చేసుకోవాలి? ఆ తర్వాత ఆ మననం చేసిన దాన్ని ఎలా మనం దాన్ని 24/7 అది నిధిధ్యాసలు అంటే 24 గంటలు ఆ విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆ తర్వాత చెప్పింది ఏంటంటే సాక్షాత్కారం అనండి, అనుభవం అనండి, సిద్ధులు అనండి, వాటెవర్ ఇట్ మేబీ అవి అవి అంటే అది అల్టిమేట్ అదనమాట. అల్టిమేట్ సాక్షాత్కారం అంటే ఏం లేదు. సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి అవగాహనకు వస్తాం. సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి అవగాహనకు రానంత వరకు ఈ జీవత్వంలో మనకి ఎప్పటికీ కాసేపు ఫెయిల్యూరు, కాసేపు సక్సెస్, కాసేపు దుఃఖం, కాసేపు సంతోషం, ఇట్లా ద్వంద్వాల మధ్య మనం పుట్టుమిట్టాడుకుంటూ పోవాల్సిందే. నిజంగా చెప్తుందంటే నిజంగా భగవద్గీతే కాదు, టోటల్గా ఏ పరమాత్మ తత్వానికి సంబంధించిన విషయమైనా చెప్పింది ఏంటి అంటే మనకెప్పటికీ ద్వంద్వాలు సమస్య. ద్వంద్వాలు అంటే ఏంటి? ప్రకృతి వికృతి, అంతే కదా. ప్రకృతి వికృతి అంటే ఏంటి? వాడు మంచివాడు అన్నాము, వెంటనే చెడ్డవాడు. మొన్నటిదాకా మంచిగా ఉన్నాడండి, ఇప్పుడు చెడ్డవాడైనాడు అంటాడు. చాలా భాగ్యవంతులండి, అప్పుడు ఎంత వైభవం ఉండేవాళ్ళు, ఇప్పుడు అడుక్కొని తింటున్నారండి. అంటే అర్థం ఏంటి? ద్వంద్వం వచ్చిందంటే రెండు వస్తాయి. ఈ రెండు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనిషికి రెండేగా. నేను చాలా మంచి అని కొంతమంది అంటే, కొంతమంది ఇవి చాలా గర్వం అని కొంతమంది అంటారు. అంటే అర్థం ఏంటి? ఈ మంచి చెడు లేకపోతే గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అవి చాలా సహజం. ఇప్పుడు మనకి పరమాత్మ తత్వం చెప్పనియండి, భగవద్గీత రూపంలో చెప్పడం జరిగిందేంటి? ఈ ద్వంద్వాలను మనం దాటి ఏకత్వం అన్నాడు. ఏకత్వం అంటే ఏంటి? ఉన్నది ఒక్కటే, అంతా నిరాకారమైనటువంటి భగవతత్వం. నీ కంటికి కనపడుతున్నదంతా కూడా భగవతత్వంలో నుంచి వచ్చిందే. అప్పుడు భగవతత్వంతో నువ్వు ఎలా ఉండాలి అంటే నాదే కదా ఇది అనేటువంటి గౌరవభావంతో, సేవాభావంతో ఉన్నావనుకో, ఏంటి లాభం? నిజంగా దేవుడు వస్తున్నాడా? అక్కడ దేవుడు ఉన్నాడా? నిరాకారమైన దేవుడు ఎలా వస్తాడు? లాభం ఏంటి అంటే మన మనసుకున్నటువంటి అనవసరపు టెన్షన్స్ అన్నీ పోయి, మనము వాళ్ళు అంతా ఒకటే కదా, ఉన్నదంతా ఒకటే కదా అనేటువంటి భావంలోకి మనం వచ్చినప్పుడు ఈ మనకు సంబంధించినటువంటి ఈ ద్వంద్వాలన్నీ కూడా మన ఇంద్రియం, మన శరీరం, మన ప్రాణం, మన మనసు వీటికి సంబంధించినవే కదా, ఇవి సహజమే కదా, వీటికి అంత విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా అనేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ స్థితిని ఏమంటారు అంటే జీవన్ముక్త స్థితి అంటారు. అంటే జ్ఞాని అంటాడు. అంటే ఏంటి? జ్ఞానికి శరీరం ఉంటుంది, అందరికీ శరీరం ఉంటుంది. జ్ఞాని తింటాడు, అందరూ తింటారు. కాకపోతే జ్ఞానికి జ్ఞానం లేనికి తేడా ఏంటంటే జ్ఞానికి తెలుసు సత్యం ఏంటో తెలుసు. అంటే తన లోపల ఆ పరమాత్మ తత్వస్థితిలో, ఆ జ్ఞాన స్థితిలో ఉండి ఇదంతా శరీరం కండక్ట్ చేస్తుంది కదా అనేటువంటి భావనలో ఉంటాడు. అల్టిమేట్గా భగవద్గీత చెప్పింది ఏంటి? ఈ రకంగా నువ్వు ఎలా అయితే ఈ ఆలోచించడం అనేటువంటి విషయాన్ని భగవద్గీత మనకి నేర్పిస్తుంది. ఆలోచించేది ఎక్కడ? అంతఃకరణ అన్నాడు. అంతఃకరణ అంటే ఎక్కడ? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. చిత్తం అంటే ఏంటి? మనకి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలను నీకు ప్రస్తుతంలోకి వస్తే, నీ ఆలోచన కనుక సక్రమంగా ఉందనుకో, ఆ నీకు వచ్చినటువంటి జ్ఞాపకాన్ని పాజిటివ్ వేలో అర్థం చేసుకొని పాజిటివ్గా కండక్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అది చిత్తంలో ఉన్నటువంటి జ్ఞాపకాలు. చైతన్యంలో కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయంటే మనకి కాన్షియస్గా ఇది కరెక్ట్ కాదు, నేను అనేటువంటి మరి కొన్ని వేల సంవత్సరాలు ఉంటున్నాయో, లక్షల సంవత్సరాల నాడే ఉన్నాయో, లేకపోతే మరి ఈ జన్మలేంటో ఏంటో వాళ్ళ ఊహలకో వాళ్ళ అనుభవాలకో చెప్పిందే తప్ప, ఎవరి అనుభవానికి వాళ్ళకి వస్తే తప్ప నమ్మాల్సినటువంటి అవసరం లేదంటే అదే చెప్పారంటే మన బుద్ధిని మనం ఉపయోగించాలి. కాకపోతే ఒకటైతే సత్యం, మనకి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలకు అనుగుణంగా ఆలోచనలు, కోరికలు వస్తున్నాయి. రావడంతో మనసు వచ్చి వికల్పం చేస్తుంది. సంకల్పం ఏంటి? పద నువ్వు అప్పుడెప్పుడో బాగా తిన్నావు, అది మంచిది, మనం కూడా పోయి తెచ్చుకుందాం పదా అని ఒక ఐడియా ఇస్తుంది. కానీ బుద్ధికి వైరాగ్యం ఉంటే నువ్వు అప్పుడెప్పుడో పసిబిడ్డప్పుడు తిన్నావు, కానీ ఇప్పుడు నీకు 60 ఏళ్ళు క్రాస్ అని ఇది పనికి రాదు అని బుద్ధికి కనుక వివేకం వస్తే కరెక్ట్గా నిన్ను సజెస్ట్ చేస్తుంది. అప్పుడు శరీరం ద్వారా మనం వర్క్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ జ్ఞాపకం మంచి జ్ఞాపకమా చెడ్డ జ్ఞాపకమా అనేటువంటి విషయం వికల్పం స్టేజ్లోనే ఆపగలిగినటువంటి విషయం మన బుద్ధికి ఉంది. ఇప్పుడు ఎంటైర్ ఆధ్యాత్మిక సాధన చెప్పింది ఏంటంటే మన బుద్ధిని మనం వికాసం చెందించుకుంటే సత్యమేందో అసత్యమేంటో తెలుస్తుంది. మరి బుద్ధిని ఎట్లా వికాసం చెందించుకోవాలి అంటే దానికి ఏం చెప్తాడు? బుద్ధి వికాసం జరగాలి అంటే ఏ విషయానికైనా మనకి ఎంతసేపటికి తెల్లవారు నిద్ర లేచిన తర్వాత
రాత్రి పడుకోబోయేంత వరకు మనని ఆలోచనలు చంపేస్తూ ఉంటాయి. కొంతమంది అంటారు 60,000 ఆలోచనలు వస్తాయి అంటారు. ఆలోచనలు కూడా ఎలాంటివి? వచ్చిన ఆలోచనే వస్తుంటుంది. మీరు ఎవరితోనో మాట్లాడండి, చెప్పిన మాటలే చెప్పడం తప్ప కొత్త విషయం ఒక్కటి కూడా చెప్పరు. ఎందుకు? కొత్త విషయం నేర్చుకోరు. ఆ పాతకాలంలో వేసుకున్నటువంటి ఆలోచనల్ని అంటి పెట్టుకొని ఉంటారు. మరి అవి తర్వాత కూడా అంటి పెట్టుకుంటారో లేదో భగవతత్వానికి తెలియాలి. మనకు ఆ విషయం అవగాహన లేదు. కాకపోతే మాత్రం ఒక మనిషితో మనం మాట్లాడిన తర్వాత వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే ఎంత దాచిపెట్టినా వాళ్ళ భావాలు దాగవు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి కదా 60,000 ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 60,000 ఇప్పుడు మనం ఆధ్యాత్మిక సాధన మామూలు సాధన ఏంటి? ఎలా మనం ఈ ఆలోచనలని మన మనసు శాంతంగా బ్యాలెన్స్గా కొంచెం ఉండేట్టుగా తయారు చేసుకోవాలి అనేది ఆధ్యాత్మిక సాధన. ఎందుకు? ఏంటి దానివల్ల నీకు నష్టం లాభం? బుద్ధికి వికాసం జరిగి సత్యం ఏంటి అసత్యం ఏంటని ఎప్పుడైతే నువ్వు తెలుస్తుందో, నువ్వు జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు నీకు దేని గురించి నీకు ఫరక్ పడదు. విషయం అర్థమైంది కదా. అంటే ఒక్కసారి జ్ఞానస్థితికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద పడేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ పొరపాటున పడ్డా మళ్ళీ లేచి దులిపేసుకొని పొరపాటు పడ్డానే ముందుకు సాగడం జరుగుతుంది. అది జ్ఞానం. మరి ఇప్పుడు మనకంతా చెప్పిందంతా ఏంది? భగవతత్వం అంటే ఏంటి? ఈ జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని ఈ ద్వంద్వాల్లో నుంచి బయటపడి ఉన్నదంతా ఒకటే అనేటువంటి మానసిక స్థితిలో నువ్వు కనుక ఉండగలగడమే చెప్పారు. దానికి మనం ఏం చేయాలి? దానికి చెప్పింది ఏంటంటే ఆ మహానుభావులు ఏ విషయాన్నైనా సరే కరెక్ట్గా ఆలోచించు. అంటే ఏంటి? కరెక్ట్ అంటే ఏంటి? క్లారిటీ ఆఫ్ థాట్ అనమాట. ఇది నువ్వు ఇప్పుడు నేను సపోజ్ ఆకాశాన్ని అందుకుందాం అనుకున్నాను. నేను అందుకోగలను? ఆకాశం ఎలా అందుతుంది? అసలు అక్కడ ఆకాశం ఉందో లేదో అనే ఆలోచన వచ్చిందనుకో, ఆకాశం నేను అందుకునేది కాదు, నాకు అవసరం లేదు, అయిపోయింది ఆలోచన. అంటే ఏంటి? ఏ విషయానికైనా నేను దీనికి చెయ్యగలనా లేదా అనేటువంటి కరెక్ట్ థింకింగ్ ఉండాలి. కరెక్ట్గా అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ చెప్పారు. క్లారిటీ ఆఫ్ థింకింగ్ తర్వాత ఏంటి? సరే అర్థమైంది, నీకు మనకు అర్థమైంది విషయము. దాని తర్వాత ఏం చేయాలి? రైట్ అండర్స్టాండింగ్ అన్నాడు. అంటే ఏంటి? ఆ రైట్ అండర్స్టాండింగ్ అన్నాడు కానీ ఇంకొక పదం వాడాలి. రైట్ అండర్స్టాండింగ్ అంటే సరిగా అర్థం చేసుకోవాలి. ఏ విషయమైనా సరిగా ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత దాన్ని రైట్గా అర్థం చేసుకోవాలి. మనం ఏం చేస్తాము? రైట్గా అర్థం చేసుకోము. మన దగ్గర ఉన్నవన్నీ రాంగ్ నోషన్సే, ఇమాజినేషన్స్, కల్పనలు, ఊహలు. వాళ్ళు ఇలా చేసి ఉండొచ్చు, అలా చేసి ఉండొచ్చు అని ప్రిజుడీసులు, ద్వంద్వాలు, ఇలా మనం నిండిపోయి ఉన్నాం. భగవద్గీత చెప్పిన తర్వాత మా ఉపనిషత్తులు గురువులు చెప్పిన దేవుడు ఎక్కడో ఆ రూపంలో ఈ రూపంలో 10 చేతులతో ఉన్నాడని చెప్పలా. ఉన్నదంతా భగవతత్వమే. ఆ తత్వంలో నుంచి అంతా వ్యక్తమైంది. నువ్వు భగవతత్వమే, నీ ఎదురుగా ఉన్నది భగవతత్వం అనేటువంటి విషయం కనుక నువ్వు నిలబడ్డావు అంటే నీ మనసు తయారు చేసుకున్నటువంటి అనవసరపు ఆలోచనలో నుంచి నువ్వు బయటకు వస్తావు. అంటే ఏంటి? క్లారిటీ ఆఫ్ ఎప్పుడు వస్తావు నువ్వు? ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో అప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచించడం నేర్చుకుంటావు. రైట్ థింకింగ్ వస్తుందంటే అంటే ఇది కరెక్ట్ ఆలోచన అనమాట. ఎప్పుడైతే కరెక్ట్ ఆలోచన వచ్చిందో వెంటనే నీకేమొస్తుంది? రైట్ అండర్స్టాండింగ్ వస్తుంది. రైట్ అండర్స్టాండింగ్ అంటే కరెక్ట్గా ఆలోచిస్తావు. రైట్గా అంటే రైట్ అంటే మంచిగా అర్థం చేసుకుంటావు. అంటే ఏంటి? నెగటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, ద్వంద్వాలు ఉంటాయి. కానీ మనకి ద్వంద్వాల్లో నెగిటివ్గా వెళ్తే మనకి మనశ్శాంతి ఉండదు. అందుకని ప్రతిదీ కూడా పాజిటివ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. రైట్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఎప్పుడైతే రైట్ థింకింగ్, కరెక్ట్ థింకింగ్, రైట్ అండర్స్టాండింగ్ వస్తుందో అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు మనకు తెలివితేటలు పెరుగుతాయి. తెలివి పెరుగుతుంది, బుద్ధి వికాసం జరుగుతుంది. ఎప్పుడైతే మన తెలివి పెరిగిందో నాకేది అవసరం కాదనేది తెలుస్తుంది. ఈ ఆకాశాన్ని నేను అందించుకోగలనా లేదా అనేటువంటి విషయం అవగాహన వస్తుంది. అందించుకోము, ఒకే ఒక చిన్న తాడుతో దాన్ని కొట్టేస్తాం. అంటే ఏంటి? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, నో చెప్పటానికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ వచ్చేది ఎప్పుడు? మనకి బుద్ధి వికాసం చెందినప్పుడే వస్తుంది. బుద్ధి వికాసం చెందలేదు, ఎవరన్నా మన అడుగుతారు, రామ్మ నువ్వు నా ఫ్రెండ్ కదా పని చేద్దామని, పోకపోతే ఏమవుతుందో, రేపు వీళ్ళ వల్ల నాకేమైనా నష్టం వస్తుందేమో, రేపు వాళ్ళు నాకు సహాయం చేయరేమో, ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తాం స్వార్థపరంగా. ఎవరు వాళ్ళు చేసేది? ఎవరికి ఏది జరగాలంటే అదంతా జరిగిపోతుంది. మనం కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ పరమాత్మతత్వం. అందుకని ఇక్కడ ఎవరో చేయటమో ఎవరో చెందించటం అనేటువంటి ప్రసక్తి లేదు. ఇది కరెక్ట్గా ఆలోచించే విషయం కాదు, సక్రమంగా అర్థం చేసుకునే విషయం కాదు. దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఈవెన్ ఫ్రెండ్ చెప్పినా, పేరెంట్స్ చెప్పినా దీనివల్ల నాకు లాభం లేదు, నష్టం లేదు, నేను పోను అనేటువంటి అవగాహన రావాలంటే నీ బుద్ధికి వికాసం చెందాలి. ఇప్పుడు భగవద్గీతలో మనకి చెప్పింది అదేనబ్బా. నాట్ ఓన్లీ భగవద్గీత కాదు, మన ఉపనిషత్తుల గురువులు చెప్పిందంతా ఇదే. మనకి 4 యుగాలు మనం చెప్పుకున్నాం కదా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని. ఈ 4 యుగాలకు సంబంధించింది కూడా స్క్రిప్ట్ ఏమీ లేదు, భాష లేదు. మనకి భాష మొదలైంది ఎప్పుడు? మనకి క్రీస్తు శకం అంటే
మనకి 1వ శతాబ్దం నుంచి ఇప్పుడు మనం 2500 శతాబ్దంలో ఉన్నాం. అంతకుముందు దాన్ని క్రీస్తు పూర్వం అంటారు. ఈ క్రీస్తు పూర్వం వచ్చి ఒక 1000-1500 సంవత్సరాలకు ముందు, అంటే దాదాపు ఇప్పుడు 2500 అనుకోండి, ఇంకొక 500 1000 సంవత్సరాల నాడు అనుకుందాం. అంటే దాదాపు 4-3000 సంవత్సరాల నాడే భాష తయారైంది. పాణిని సంస్కృతానికి ఏమంటారు, సంస్కృతానికి గ్రామర్ రాశాడు. ఆ గ్రామర్ వచ్చిన తర్వాతనే పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. కాకపోతే ఏంటి, వీళ్ళు ఈ ఉపనిషత్తుల గురువులు మరి వేలో లక్షలో ఏమో మనకేం తెలియదు, వాళ్ళ నోట్లో నుంచే అంతా వచ్చింది, అంతే కదా. వాళ్ళు దర్శించారు, అర్థం చేసుకున్నారు, శిష్యులకు బోధించారు, శిష్యులు మళ్ళీ అర్థం చేసుకున్నారు, దాన్ని ప్రచారం చేశారు. ఈ ప్రచారం చేసుకున్నది ఎక్కడొక్కడో అక్కడొక్కడో అరవరో ఒక తాళపత్ర గ్రంథాలు కనపడ్డాయి కదా, ఆ భాష దాన్ని పట్టుకొని వీళ్ళు మళ్ళీ రాయడం జరిగింది. నిజం చెప్పాలంటే ఈరోజు ఎందుకో లింగ్విస్టిక్ గురించి నేను సెర్చ్ చేశాను. అసలు అంత మన ప్రపంచం అంతా మన డెవలప్ అయిందంతా ఈ 1819 2000లోనే. అంటే 2000 అంటే ఎంత, అది 100 సంవత్సరాలు, 2001 2004 అయితే 25, అంటే 500-600 సంవత్సరాల నాడే అంతా కనుక్కుంది. అంటే ఫస్ట్ మన తెలుగు భాష కూడా వచ్చింది. ఫస్ట్ రాసిన పుస్తకం, మా ప్రింట్ అయిన పుస్తకం వీరేశలింగం పంతులు గారు రాసినటువంటి రాజశేఖర విలాపం ఏదో చెప్తున్నారు. ఒరిజినల్గా ఓల్డెస్ట్ లాంగ్వేజ్ టామిల్ అట. టామిల్ తర్వాత సంస్కృతం ట్రేస్ అయింది అంటారు. ఆ తర్వాత ఇంకా వేరే దేశాల్లో కూడా లాటిన్ ఉంది, ఇంకా పాత భాషలన్నీ ఉన్నాయి. ఏమైనా ఈవెన్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా స్టార్ట్ అయింది 15th సెంచరీ అట. 15th సెంచరీ అంటే ఎంత, దగ్గర 1000 సంవత్సరాల నాడే. అంతకుముందు స్క్రిప్ట్లే లేవు, ఏదో తాళపత్ర గ్రంథాలు ఒకటి. మన ఒరిజినల్ భారతం కూడా దాదాపు 4-3 వేల సంవత్సరాల లోపల స్క్రిప్టే అంటున్నారు. ఆ ఒరిజినల్ స్క్రిప్ట్ కూడా బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయట. నిజంగా మీరు ఏమనిపిస్తుంది తెలుసు, ఇంటర్నెట్ ఈజ్ వండర్ఫుల్. దాన్ని కనుక మనం సరిగా కరెక్ట్గా థింక్ చేసి సరిగా అర్థం చేసుకుంటే మనకి ఏది కావాలంటే అది వితిన్ సెకండ్స్లో చూడొచ్చు. పాతకాలంలో ఇంత లేదబ్బా నేర్చుకోవడం. ఒకప్పుడు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆ తర్వాత ఇంకోటి ఏంటి హార్వర్డ్, ఆ తర్వాత ఇంకేది కేంబ్రిడ్జ్, ఇవన్నీ చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు నిజంగా వాటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, అంత మనకి అందుబాటులో ఉంది. ఏది నేర్చుకోవాలంటే అది వండర్ఫుల్గా నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటి, నేర్చుకుందాము అనేటువంటి ఆలోచన ఉండాలి, నేర్చుకోవటానికి కావాల్సినటువంటి ఎబిలిటీ ఉండాలి. నేర్చుకునే ఆలోచన, నేర్చుకుండే ఎబిలిటీనే గురుతత్వం అన్నారు. గురువు అంటే అవుట్ సైడ్ ఉన్నది కాదు. నాకు నేర్చుకోవాలని ఉంటే కదా నేను అక్కడికన్నా పోతాను, అప్పుడే కదా నాకు గురువు ఏర్పడతాడు. నాకు నేర్చుకునే ఉద్దేశం లేదు, నేను ఏ గురువు దగ్గరికి వెళ్తాను. అందుకని నేర్చుకుందాం అనేటువంటి విషయమే ముఖ్యమైనదని మన ఉపనిషత్తుల్లో చెప్పారు. ఎందుకు నేర్చుకోవడం, ఎప్పుడైతే నువ్వు కొత్తది నేర్చుకుంటావో బాగా వండర్ఫుల్గా ఉంటుంది లైఫ్. అంటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటామో మనం మోటివేట్ చేసుకుంటూ ఉంటాం. ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎంత ఉంది, నేను అదనుకున్నాను కదా, ఇదనుకున్నాను కదా అనుకుంటాం. అలా అనుకున్న రాంగ్ నోషన్స్ అన్నీ నేర్చుకోవటం వల్ల వెళ్ళిపోతాయి. కాకపోతే మనం చేయాల్సింది కొత్త నోషన్స్ ఏర్పాటు చేసుకోకూడదు. ఇప్పుడు మనం నేను ఎవరో పెడుతున్నారు ఈ విగ్రహారాధన గుళ్ళ గురించి అంతా కొంతమంది గోలగోలగా ఆపేశారంటున్నారు. వాళ్ళు ఆపేలా వద్దంటల్లా, అది కూడా అవసరమే. కాకపోతే ఏంటి, అది అయిపోయిన తర్వాత అది అసలు ఎందుకు పెట్టారు, ఏం చెయ్యాలి అని మనం ముందుకెళ్ళి ఆలోచించాలి. మళ్ళీ అక్కడ పోయి ఏం చేస్తాము, ఇక్కడి నుంచి విగ్రహం తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ విగ్రహం చేసి మళ్ళీ వ్యక్తి పూజను పెంచేసుకుంటాం. అది కాదు చెప్పింది. నేర్చుకోవాలనేటువంటి ఆలోచన, నేర్చుకోవడానికి సంబంధించినటువంటి ఎబిలిటీ మనం సంపాదించుకోవాలి అంటే రైట్ ఏంది, రాంగ్ ఏంది అని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, తెలివిగా ఆలోచించాలి, రైట్గా మంచిగా అర్థం చేసుకోవాలి, మంచి వైపే చూడాలి. అప్పుడు సార్థకం అయిపోతుంది అనమాట. ఇదే చెప్పారు మనకి భగవద్గీతలో. ఇంకా వేరే అలా ఎలా చెప్పారని మీరు అడుగుతారేమో. నేను ఏదో భగవద్గీత ఎవరో ఒక పెద్ద పాపులర్ లక్షల శిష్యులు ఉన్నట్టున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన ఒక పుస్తకం రాశారట. రాసిన దాంట్లో ఈయన యాంకర్ ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. అది అర్జున విషాద యోగం అనేది ఒక లీస్ట్ టాపిక్, దానికి పెద్ద విలువ లేదు. అదేంటి అక్కడ మళ్ళీ ఆడవాళ్ళకి దాన్ని ఏమంటాము, ఆడవాళ్ళని కూడా ఒక ప్రాపర్టీ లాగా బేస్ లాగా చెప్పినట్టుగా అర్జునుడు అన్నాడు కదా అంటాడు. అది ఆ రకమైనటువంటి భాష అక్కడ అది కాదబ్బా. అక్కడ రాసింది ఏంటి అంటే, ఇది చెప్పేంత సమర్థత నాకేం లేదు, కానీ నా అవగాహనలో ఏంటి, సామాజికంగా పరిస్థితులన్నీ మారుకుంటూ వస్తున్నాయి. యాక్చువల్గా శంకరాచార్య గారు రాసింది ఎప్పుడు 13వ శతాబ్దం, అంటే దాదాపు 13-15, దాదాపు దగ్గర 1000 సంవత్సరాలు అయి ఉంటుంది. మరి అప్పుడు జంతు బలులు అవన్నీ ఉన్నాయి. ఆయనకు వాటి మీద నమ్మకం లేదు. ఎందుకు, ఆయన అద్వైత వేదాంతం కదా, ఉన్నదంతా భగవతత్వం ఒకటే అన్నప్పుడు మళ్ళీ జంతు బలులు యజ్ఞాలు ఇవన్నీ ఎందుకు. మరి ఆయనకి చెప్పగలిగిన సమర్థత ఉంది, కానీ ఆయన చెప్పలా. ఎందుకు, ప్రతి వాళ్ళు సమాజంలో ఉన్నవాళ్ళు, సమాజానికి అతీతంగా వెళ్ళడం అనేది ఆ రోజుల్లో లేదు, ఈ రోజుల్లో ఉంది. ఈ రోజుల్లో ఎవరికి అంత పెద్ద అవసరం లేదు. నిజమే 100% కూడా. ఎప్పుడు జ్ఞానం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, చెప్పింది ఏంటి భగవద్గీతలో, అక్కడ కులాలు మతాలు ఉన్నాయి అనేటువంటి పాయింట్ కాదు.
అక్కడ అర్జునుడు చూపించినటువంటి అహంకారం. నేను వీళ్ళందరినీ చంపగలను, నాకు ఆ కెపాసిటీ ఉంది. చంపిన తర్వాత వీళ్ళందరూ వర్ణ వ్యవస్థ మారిపోయి ఏదేదో అయిపోతారు కదా. ఏదేదో అయిపోతారు కదా అంటే అటు ఇటు మనుషులు డిస్పర్స్ అయిపోతారు కదా అని అక్కడ వర్ణం అనేటువంటి ఒక పదం వాడడం జరిగింది. కానీ ఏంటి, ఆ భర్త ఫ్యామిలీ లేని వాళ్ళందరూ ఏమైపోతారు, చెట్టుకొకళ్ళు పుట్టకొళ్ళు అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి సంపాదించే శక్తి ఆ రోజుల్లో లేదు కదా అనేటువంటి పాయింట్గా చెప్పాడు. కానీ అక్కడ మళ్ళీ నాకు ఆడవాళ్ళు ప్రాపర్టీ అనేటువంటి భావం కాదు, అప్పుడున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి, అర్జునుడికి అహంకారం మమకారం రెండు ఉన్నాయి. అర్జునుడు అంటే ఎవరు, మనం. మనకి ఉన్నదేంటి, నేను అనేటువంటి అహంకారం. ఏదైనా చుట్టుకలో ఏదైనా పొరపాటు ప్రాబ్లం జరిగిందనుకో దుఃఖం. దాని తర్వాత ఏంటి, ఇదంతా నాదే కదా అనేటువంటి మమకారం. మరి అహంకారం మమకారంలో నుంచి బయటపడాలి అంటే ఈ ఐడెంటిటీ పోవాలి. ఈ ఐడెంటిటీ ఎలా పోతుంది, డైరెక్ట్గా నాకు ఐడెంటిటీ పోతుందా, లేదు. ఒక నిరాకారమైనటువంటి ఒక శక్తి ఉన్నది, అంతా భగవతత్వంలోనే వచ్చింది. ఆయనకు ఒక సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక మాయారకమైనటువంటి ఆలోచన వచ్చింది, ఒక ఇల్యూజను. దానికి అనుగుణంగా ఏంటి, ఒక సృష్టి మొదలైంది. ఎలా మొదలైంది, ఆ మాయ అనేటువంటి ఆలోచననండి లేదా మహాశక్తి అనండి, దాన్ని పట్టుకొని సృష్టి వ్యక్తమవుతూ మొదలైంది. దాన్ని ప్రకృతి అన్నారు. ఈ ప్రకృతిలో మన కంటికి కనపడుతున్నవి పంచభూతాలు ఏంటి, భూమి నేల నీళ్లు అగ్ని వాయువు ఆకాశం. దాంతోపాటు మనసు బుద్ధి అహంకారం అష్ట ప్రకృతులు. వీటితో పాటు లైఫ్ ఉంది అంటే జీవ చైతన్యం ఉన్నది. ఇవన్నీ కూడా నా దగ్గరే వ్యక్తమైనవి. కాకపోతే నువ్వేం చేయాలి, ఇది నాది కాదు అంతా అదే అని ఆలోచన పెట్టుకో. కోరికలు వస్తున్నాయి, ఇదంతా నాది కాదని ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని అదేను పెట్టుకో. మళ్ళీ ఎక్కడికెక్కడికో మనసు పరిగెడుతుంది, అంతా నాది కాదు అనన్య భక్తి, అంతా భగవతత్వం అని పెట్టుకో. ఎప్పుడైతే ఈ మూడు రకాలుగా నీ మనసు పెట్టావో నీకు సత్యం అసత్యం తెలుస్తుంది. ఎందుకు, నీ ఇంద్రియాలు క్యాజువల్ అయిపోయినాయి. శరీరం కోరికల కోసం మనసు పరిగెత్తటం లేదు. మనసు ఒకే దాని మీద నిలబడింది భక్తి. చివరికి ఉన్నది ఏంటి, జ్ఞానం. ఈ జ్ఞానం గురించి ఏం చెప్పాడు భగవద్గీతలో, ఇప్పుడు మనం చదువుకుంటున్న టాపిక్ జ్ఞానం గురించి చెప్పాడు. ఇప్పుడు మనం ఏంటి, 1 నుంచి 6 వరకు కర్మయోగం భక్తి, తర్వాత కర్మయోగం యోగం చెప్పాడు. తర్వాత 7 నుంచి 12 వరకు భక్తి యోగం చెప్పాడు. 13 నుంచి 18 వరకు జ్ఞానం చెప్తున్నాడు. అల్టిమేట్ ఏం లేదబ్బా, అన్ని చాప్టర్స్లో చెప్పింది 100% జ్ఞానం గురించే. ఎందుకు, మన దగ్గర ఉన్నది ఒకటే కదా, జ్ఞానం కనుక్కోవడానికి, జ్ఞానంలాగా వెళ్ళడానికి, లేదా అంతర్జ్ఞానం అని గ్రహించడానికి మన దగ్గర ఉన్న పరికరం ఏంది, మనసే. ఈ మనసు చిన్నగా లిమిటెడ్గా ఉందంటే నేను, నా శరీరం, నా ప్రాణం, నా మనసు, నా బంధువు, నా ఇంద్రియాలు ఉంటుంది. ఇది కొంచెం దాటిందనుకో, నేను జ్ఞానస్థితిలో ఉన్నాను కదా, ఈ లైఫ్ కూడా పరమాత్మతత్వం అయినటువంటి భగవతత్వం నుంచి వ్యక్తమైంది కదా. అంటే ఈ ప్రాణము ఈ మనసు దాటినటువంటి జ్ఞానం రెండు భగవతత్వమే కదా. అందుకని దానికోసమే ఉపయోగపడడం ఉండాలి కదా అనేటువంటి విషయాన్ని జ్ఞానంగా చెప్పుకోవచ్చు. అలా మనం ఆచరణ పెట్టుకుంటూ వెళ్తే అదే విజ్ఞానం, అదే ప్రజ్ఞ. విజ్ఞానం అనుకున్నాం, అనుభవం అనుకున్నాం. ఆ అనుభవం కూడా మనం గ్రహిస్తే ఇదంతా ఏమీ లేదా, ఏకత్వం అదంతా కూడా మనకే తెలిసిపోతుంది. మనకి ఏ ఆలోచన లేకుండా ఉన్నాము, మనం ఆల్మోస్ట్ భగవతత్వ స్థితిలో ఉన్నాం. ఆలోచన వచ్చిందా నిమిషం కూర్చోలేము, ఒక కోరిక వచ్చిందా నిమిషం కూర్చోలేము, లేదన్నా మాట్లాడాల్సి వచ్చిందా నిమిషం కూర్చోలేము. ఇలా ఎక్కడైతే పరుగులు పెడుతుందో అదంతా నీ మనసు. అందుకని నీ మనసును బ్యాలెన్స్ చేసుకో అని చెప్పింది భగవద్గీత. ఇప్పుడు మనకి క్షేత్రజ్ఞ విభాగ యోగం చదువుకుంటున్నాం. ఏం చెప్పాడు క్షేత్రజ్ఞ విభాగంలో, అమ్మ నీదొక శరీరం. ఏంటి నీ శరీరం, పంచభూతాలతో తయారైంది. పంచభూతాల్లో ఏ లక్షణాలు ఉన్నాయో, ఏ పొటెన్షియాలిటీ ఉందో నీ దగ్గర కూడా అదే పొటెన్షియాలిటీ ఉంది. తర్వాత ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అష్ట ప్రకృతులు అన్నాడు. మనసు బుద్ధి అహంకారం అన్నాడు. అది భగవతత్వంలో ఎలాంటి సమిష్టిగా ఆలోచనలు ఉన్నాయో నీ దగ్గర ఉన్నాడు కూడా భగవతత్వమే. ఆ తర్వాత ఏంటి, ఈ వ్యక్తమైన ప్రకృతి అంతా ఏంటి, చైతన్యంతో కళకళలాడుతుంది. చైతన్యం అంటే ఏంటి, జీవ చైతన్యం అంటే ఒక శక్తి, ఎక్స్పాన్షన్, కాన్షియస్నెస్ అంటున్నారు కదా. అలాంటి జీవ చైతన్యం నీ దగ్గర కూడా ఉన్నది. అంటే నీ దగ్గర ఉన్నది, నా దగ్గర పరమాత్మ దగ్గర తత్వం ఉన్నది ఒకటే. ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉన్నాయో 24 లక్షణాలతో నీ క్షేత్రం తయారైంది. ఏంటి, పంచభూతాలకు ఉన్నటువంటి లక్షణాలు శబ్ద స్పర్శ రూప రస గంధ. వాటికి అనుగుణంగా ఏమున్నాయి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో పాటు మనసు. తర్వాత ఏముంది ఇంకా, అవి 5 మొత్తం టోటల్గా 23 24 తత్వాలు ఉన్నాయి. నీ శరీరం కూడా పంచభూతాలతో తయారైనటువంటి లైఫ్ ఉన్నటువంటి, అంటే ఏంటి, భగవతత్వం ఉన్నటువంటి జీవ చైతన్యం ఉన్నటువంటిది నీ బాడీ అన్నాడు. అది క్షేత్రం. మరి క్షేత్రజ్ఞుడు ఎవరు, మరి క్షేత్రానికి ఉన్న లక్షణాలు ఏంటి, ఇది ద్వంద్వాలతో ఉంటుంది, ఇష్టం అయిష్టం, సుఖం దుఃఖం, మంచి చెడు. నాది స్థూల శరీరం, అమ్మ కాదు భగవతత్వం ఏదో ఉంది, నేను ధ్యానం కళ్ళు మూసుకుంటే నాకు ఏదో నిశ్శబ్దంగా కనపడుతున్నది. ఆ తర్వాత అమ్మ నాది పాపం నాది పుణ్యం. ఇవి దీని ఒరిజినల్ లక్షణాలు. ఇప్పుడు మనకి 13వ చాప్టర్లో చెప్పింది ఏంది, నీ ఒరిజినల్ నెగటివ్ లక్షణాల్లో నుంచి బయటికి రా.
పాజిటివ్ మంచి లక్షణాలు డెవలప్ చేసుకో. అప్పుడు నీకేమొస్తుంది? ఇప్పుడు కర్మయోగంలో ఏమొస్తుందని చెప్పాడు? బుద్ధి నిశ్చలం అన్నాడు. అట్లాగే యోగంలో ఏమొస్తుందన్నాడు? ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయి అన్నాడు. ఆ తర్వాత భక్తిలో ఏం చెప్పాడు? ఒకే పాయింటెడ్నెస్కి వస్తామన్నాడు. ఇప్పుడు జ్ఞానంలో కూడా ఏం చెప్తున్నాడు? అజ్ఞానం పోతుంది అన్నాడు. ఎట్లా అజ్ఞానం పోతుంది? నీ ఊరికి అజ్ఞానం పోతుందా? జ్ఞాన లక్షణాలు పెంచుకుంటే అజ్ఞానం పోతుంది అన్నాడు. ఏంటి జ్ఞాన లక్షణాలు? నేను నాది అనేటువంటి ఐడెంటిటీ వదిలిపడి, ఎక్కడికి పోయినా పని జరుగుతుందనుకో, నేను చేస్తున్నానని అనుకోవాలి. 2, మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది. అవతల వాళ్ళు ఏమనుకుంటారు అని డంభం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. భయం వల్ల మమ్మల్ని అవతల వాళ్ళు ఏమైనా తక్కువ చూస్తారేమో అనేటువంటి భావంతో నేను బ్రహ్మాండంగా ఉన్నా అని డంబాలు పోతూ ఉంటారు. ఆ తర్వాత క్షమించే లక్షణం ఉండదు. ఎంతసేపటికి ఎందుకు క్షమించరు? నేనే గొప్ప అనే భావంలో ఉన్నాను, నాకు వాళ్ళేది అన్యాయం చేశారు అన్నప్పుడు నేను ఎందుకు క్షమ అడుగుతాను? అందుకని ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? డంబాలు పోకు, ఐడెంటిటీ పోవద్దు, క్షమించే లక్షణం పెంచుకో. ఆ తర్వాత అహింస వద్దు. ఈ హింస చేసావు అంటే నీ మనసు నిష్కల్మషంగా ఉండదు. అందుకని అహింస అనేది వండర్ఫుల్ వర్డ్. అందుకని ఎక్కడ కూడా ఎవరిని కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకు. ఆ తర్వాత ఏంటంటే ఇంద్రియాల మీద అవగాహన పెట్టుకో. ఈ తిరుగుతున్నటువంటి ఇంద్రియం కరెక్టా కాదా అనేటువంటి విషయంతో నీ మనసుకి ఇచ్చే సంకల్పం రైటా రాంగ్ కానీ నీకు బుద్ధికి కనుక వివేకం వస్తే ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయంగా వస్తుంది. అందుకని అంతఃకరణ శుద్ధిలో ఉండు. అంతఃకరణ ఎప్పుడు శుద్ధి చేసుకోవడానికి, ఎందుకంటే ఒక్కరోజులో అవ్వదు. మనం కూడా చేయాల్సింది ఏంటంటే కన్సిస్టెంట్గా చేయాలి. సత్సంగ్ అనేది ఇది వండర్ఫుల్ ఐడియా. సత్సంగ్ అంటే ఏం లేదు, పుస్తకం చదవడము, చెప్పటము, ధ్యానం చేయడము, పూజ చేయడము కాదు. మనం ఆ పరమాత్మ తత్వంతో లింక్ అయిన చోట మనం కూడా లింక్ అవ్వడానికి ప్రయత్నం చేయడం. ఎందుకు? ఎప్పుడెప్పుడన్నా మనం జారిపోతున్నా ఆ ఆ భగవతత్వం అనేది మనం మళ్ళీ జారనీయకుండా ముందుకు తీసుకెళ్తుంది. అందుకని ఏవి మానకపోయినా సత్సంగ్ మాత్రం మానకూడదు. రోజు ధ్యానం చేయదలుచుకున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో ధ్యానం చేయాలి. కాకపోతే ధ్యానం ఎందుకు చేస్తున్నాం? ధ్యానంలో ఏమైనా పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయా, ఉపయోగపడే పని ఏదన్నా ఈరోజు ఉందా అని మన మనసుని మనం అనుకుంటూ నేను కాదు ఉన్నదంతా అదే అనేటువంటి భావంతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని కండిషన్ అన్నారు. చాలామంది కండిషన్ అంటే నీ స్థితి నేనే శరీరం, నేనే అది ఇదని కక్షలు కార్పణ్యాలు కోరికలతో ఉందా? అవేమీ లేదు, అంతా భగవతత్వం అనేటువంటి నిరాసక్తంగా ఉందా అనేటువంటి విషయాన్ని నువ్వే గ్రహించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే నీకు అంతఃకరణ శుద్ధి ఉండాలి. అంతఃకరణ శుద్ధి ఉండాలి అంటే నువ్వు భౌతికంగా బయటికి పరిగెత్తుతున్నంత వరకు ద్వంద్వాలు కనపడతాయి. నువ్వు ఏకాంతంలో ఉండి మళ్ళీ లోన్లీనెస్ కాదు, ఎక్కడికి పోగలిగినటువంటి సమర్థత ఉంటుంది, తినగలిగిన సమర్థత ఉంటుంది, మాట్లాడగలిగిన సమర్థత ఉంటుంది. ఇవన్నీ ఉన్నా ఇవి నావి కాదు అనేటువంటి నిరాసక్తంగా ఉండగలిగేటువంటి విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు మనకి ఏ ఆలోచన వచ్చినా అది బయటికి తీసుకెళ్లే ఆలోచన కాకుండా లోపలలో ఉండేటువంటి స్థితిలో ఉండడం జరుగుతుంది అనేటువంటి 24 లక్షణాలు డెవలప్ చేసుకుంటే అది జ్ఞానస్థితి అన్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మిక స్థితిలో, ఆధ్యాత్మికత అంటే మనం మార్చుకోవాలి. ఏదన్నా రియాక్షన్ వచ్చింది, ఓహో ఇక్కడ ఏదో సమస్య ఉంది, బయటికి రావాలి, మనం కనిపెట్టుకోవాలనేటువంటి విషయం గురించి క్షేత్రం గురించి చెప్తున్నాడు. క్షేత్రజ్ఞ గురించి ఏం చెప్తున్నాడు? క్షేత్రజ్ఞ అంటే ఏం లేదమ్మా, సర్వత్రా వ్యాపించింది పరమాత్మతత్వం, అది నిరాకారం. ఈ క్షేత్రం గురించి తెలిసిన వాడు ఎవడైతే ఉన్నాడో అతనే క్షేత్రజ్ఞత. అంటే ఏంటి? నా శరీరం గురించి ఎవరికి తెలుసు? నా మనసుకు తెలుసు. నా మనసు కనుక దాటితే జ్ఞానం, ఇంకా అది కూడా దాటితే అదే భగవతత్వం. అది ఆ క్షేత్రజ్ఞత నువ్వేను. అందుకని దీన్ని నువ్వు ఎంతసేపటికి ఏంటంటే అంతా ఒకటే కదా అనేటువంటి భావంగా ఉపయోగించుకుంటూ ఉండాలి అనేటువంటి విషయంగా మనకి క్షేత్రజ్ఞత గురించి చెప్పారు. తర్వాత ఏంటి? ఇంకా దాన్ని కంటిన్యూషన్కి తీసుకువెళ్తూ ఇంకా వివరం ఉంది చెప్తాను అని మనం చదువుకోవడం మొదలుపెట్టాము. ఈరోజు చదువుకున్నాం. ఏం చదువుకున్నాను నిన్న? అన్నిటికీ ఇప్పుడు నిన్న ప్రకృతి పురుషుడు అనేది ఇప్పటిది కాదు, అనాది. ఆ తర్వాత కార్యకారణం అంతా కూడా ప్రకృతి వల్ల జరుగుతుంది తప్ప పరమాత్మతత్వానికి ఏం సంబంధం లేదు. కాకపోతే భగవతత్వం ఏంటి? ప్రకృతి యొక్క గుణాలకి అతీతంగా అనుభవానికి తెచ్చుకుంటాడు అంటాడు. అంటే ఏంటి? గుణాలకు అతీతంగా అనుభవానికి తెచ్చుకోవడం అంటే రియాక్షన్స్ ఉండవు. ప్రకృతి వచ్చిందంతా 3 గుణాలతోటి, సత్వతమ రజో గుణాలు. పరమాత్మతత్వానికి ఆ గుణాల విషయం తెలిసిన ఆ గుణాలతోటి తాధ్యాత్మం చెందడు. తన అనుభవం ఏంటి అనేటువంటి విషయం దూరంగా చూస్తూ అంటే దూరంగా ఒక శక్తి ఉన్నది అని అర్థం. అబ్బా, శక్తి ఉందంటే అది నిరాకారం, నిర్వికల్పం, నిశ్చలం, అఖండం, కానీ శక్తి ఉంది. ఎట్లా ఉంది? నీకు శక్తి ఉందని తెలిసి వేలు పెట్టావు, కరెంట్లో పడి చచ్చిపోతాం. అలాంటి శక్తి అక్కడ ఉన్నది. అంటే బల్బులన్నీ బోలెడు అంటే మన క్షేత్రాలు, కానీ శక్తి అనేది ఒకటే. అంటే అన్ని క్షేత్రాల్లో ఉన్న శక్తి ఒకటే. కాకపోతే మనమేమనుకుంటున్నాము? సోల్ వెళ్ళిందంటే దాంట్లోని సోల్ ఆత్మ ఉంది అనుకుంటున్నాం.
అట్లా లేదు అంటాడు భగవద్గీతలో. ఉన్నది ఒకటే శక్తి, మనందరిలో ఉన్నది ఒకటే శక్తి. కాకపోతే ఈ ద్వైతం పని, పంచభూతాలు, ఈ ప్రకృతి పని, గుణాల పని అయిపోవడంతో శరీరం వెళ్ళి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ మనసును, ఈ ప్రాణశక్తి అంటే ఆల్రెడీ భగవతత్వమే. అది ఇంకా దానికి రూపనామాలు లేదు కదా, అది అక్కడే ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఈ శరీరము ప్రాణము లేదో మనసుకి ఆలోచన లేదు, అది ఉన్నా ఏం చేస్తావో లేదు కదా, దాని బాడీ లేదు కదా, మన ప్రాణం లేదు కదా, అది ఆకాశంలో ఉంటుంది. అంటే ఏంటి, కుండలో స్పేస్ ఉంది, ఈ స్పేస్లో ప్రాణము మనసు ఉంది. శరీరం కుండ అనుకుందాం, కుండ పట్టని బదిలిపోయింది. ఆ లోపల ఉన్నటువంటి ఆకాశతత్వం ప్రాణం ఏమవుతుంది, ప్రాణ చైతన్యం అంటే భగవతత్వ చైతన్యం నిరాకారంగా ఆ రెండు వెళ్ళి ఇటు కలిసిపోతాయి, కుండ వెళ్ళి పంచభూతాల్లో కలిసిపోతాయి. అది చెప్పింది. అంటే అర్థం ఏంటి, మరి ఈ ప్రాణం మనసు ఇవన్నీ ఏంటి, భగవతత్వమే. ఎక్కడున్నాయి, మనతోనే ఉన్నాయి, అంతే కదా. అవి ఉండబట్టే నోట్లో నుంచి మనకు మాట వస్తుంది, అది చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు, ఇట్లా అంటే ఏంటి, గుణాలతో అతుక్కోకుండా అనుభవం చూస్తాడు అంటాడు. అంటే ఉన్నది పరమాత్మతత్వం, కానీ నామరూపాలు లేవాయా, శరీరం లేవాయా, శరీరం లేదు, గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ తత్వంలో ఉంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, మరి మళ్ళీ జన్మలు ఎందుకు వస్తున్నాయి అనే దానికి ఏమంటాడంటే, ఎప్పుడైతే గుణంతో తాధ్యాత్మం చెందుతాడో, ప్రకృతితో తాధ్యాత్మం చెందుతాడో మళ్ళీ జీవాత్మ పుట్టడం జరుగుతుంది అంటాడు. అంటే జీవాత్మలు వస్తాయి, పరమాత్మతత్వ శక్తి అనేది అక్కడే ఉంటుంది. అంటే ఏంటి, నేను శరీరం కాదు, నేను ప్రాణం కాదు, మనసు కాదు అనేటువంటి భావనలో నేను అనుకుంటూ ఉంటే అది నా సెకండ్ నేచర్ అయిపోతే నేనే భగవతత్వం అనేటువంటి విషయంగా చెప్తున్నాడబ్బా. ఇంకా అంతకంటే ఏం లేదు. 22 ఒకసారి చదువుదాం మళ్ళీ. ఈ దేహమందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అంటే ఒరిజినల్గా మన దగ్గర ఉన్నది కేవలం పరమాత్మయే, అంటే జీవాత్మ కాదు. నేను జీవాత్మ, నేను బలహీనరాలి, నాకు కోరికలు ఉన్నాయి, నెరవేరడం లేదు, నన్ను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పట్టుకుంటున్నారు అనేది జీవ జ్ఞానం. కానీ ఇక్కడ అసలు ఒరిజినల్గా మనతో ఉన్నది ఎవరు, పరమాత్మ మనతో ఉన్నది, భగవతత్వం పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్ట అనియు, యథార్థ సమ్మతినిచ్చుట వాడలన హనుమంత అనియు, అన్నింటిని ధరించి పోషించి వాడగుట భర్త అనియు, జీవరూపంలో భోక్త అనియు, బ్రహ్మాదులకు స్వామి ఒకటి వలన మహేశ్వరుడనియు, శుద్ధ సచ్చితానంద ఘనస్వరూపుడు ఒకటి వలన పరమాత్మ పిలువబడుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, ఇప్పుడు రకరకాల రూపాలు చెప్పాడు, అన్నీ పరమాత్మ. ఒరిజినల్గా మన దగ్గర ఉన్నది ఎవరు, పరమాత్మ తత్వం. మరి అతను ఎట్లుంటాడు అంటే సాక్షిగా ఉన్నాడు. ఎందుకు, ఇప్పుడు మనం చేసే పనులకి తనకి, మనం ఇచ్చే రియాక్షన్స్కి వాటికి తనకేం సంబంధం లేదుగా. నేను శరీరం అని తనతో ఆధ్యాత్మం చెందడం జరిగిందనుకోండి, జరుగుతున్నదంతా సత్యము, ఈ గోళ అంతా ఉంటుంది. ఇప్పుడు అసలు ఒరిజినల్ భగవతత్వం ఎవరు, పరమాత్మ. ఆయనకి ఇవేవి నామరూపాలు గుణాలు లేవు. అది కాకపోతే అది ఎలాంటి వాడు, సాక్షిభూతుడు. అంటే లోపల ఉన్నది ఆ పరమాత్మతత్వ శక్తి, అది ఉపద్రష్ట. ఉపద్రష్ట అంటే ఏంటి, ఉన్నది కానీ దేనికి రియాక్ట్ అవ్వడు, దేమీ చెయ్యడు, ఓహో జరుగుతుంది కదా అని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పదలుచుకున్నది ఏంటి, మనం కూడా జరుగుతున్న ప్రతి పని పరమాత్మతత్వం పని అని కనుక నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు కూడా ఉపద్రష్ట స్థితిలో ఉంటావు. ఉపద్రష్ట అంటే ఏంటి, దాన్ని ఏమంటారు, ఇండిఫరెంట్గా ఉండడం. అంటే దాన్ని ఏమో ఇండిఫరెంట్గా, ఇంకోటి అర్థం ఏంటి, ఇండిఫరెంట్గా ఉండడం అంటే మనకి సంబంధం కాదు కదా అనేటువంటి భావనలో ఉండడం. అని మనకి తెలియదా, మనకి తెలుసు, కానీ అది మనది కాదు. కానీ మన తత్వం ఎలాంటిది, మనకి తెలిసినా మనం దాన్ని పాటించలేము, చాలా కష్టం. ఎందుకు, మీరే అబ్జర్వ్ చేయండి. మన ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఏంటి, మన నోరు. ఒకటేమో జ్ఞానేంద్రియం, 2 కర్మేంద్రియం. ఏంటి జ్ఞానేంద్రియం, ఎప్పుడు మాటలు మాట్లాడేది కర్మేంద్రియం, రుచి చూసేది జ్ఞానేంద్రియం, మాట్లాడేది కర్మేంద్రియం. అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. మనకి సంబంధం లేని విషయంలో కూడా మనం వెళ్ళి వాళ్ళలో దూరి వాళ్ళని డామినేట్ చేయాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకు, ఉపద్రష్ట స్థితి మనకి లేదు. ఉపద్రష్ట స్థితి మనకి లేదు అంటే అది ఇండిఫరెంట్గా ఉండడం. అంటే ఇది మనది కాదు కదా అనేటువంటి విషయం మనం ఉండలేం. ఎవరో వాళ్ళ పిల్లల గురించి చెప్పుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఎందుకంటే ఫస్ట్లో వచ్చిన తల్లి కదా, ఆమెకు ప్రతిదీ కొత్తగా ఉంటుంది, గొప్పగా చెప్పుకుంటుంది. మనకి మనవాళ్ళు పుట్టారు, మనవరాళ్ళు పుట్టారు, ముసలి వాళ్ళపై బోలెడు మంది పిల్లల్ని చూసాము, మనకి చాలా క్యాజువల్గా ఉంటుంది. కానీ వాళ్ళు అనడంతో మనం ఊరుకోమే, ఇదంతా ఏముందిలే అనేస్తాం. అంటే ఎవరు అడిగారు మన్ని, అంటే ఇది మనం కూడా, నేను కూడా నబ్బా, అంటే మార్పు అనే దానికి చెప్తున్నా. అంటే అలా నాది నిరాసక్తంగా, నాది కాదు కదా, నన్ను అడిగితే చెప్దాంలే, అడిగితే సలహా ఇద్దాంలే అనేటువంటి సాక్షిగా మనం ఉండం. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, అలా సాక్షిగా ఉండేవాడు భగవతత్వం. సాక్షితత్వం లేనప్పుడు జీవత్వం, అంతే. ఇంకా ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మరి సాక్షి అంటే మరి ఎట్లా, నా ముందు జరుగుతుంది కదా, చెప్పకుండా ఎలా ఉంటామంటే అవసరం వచ్చినప్పుడు నేను అడిగితే చెప్పు, నీకు సంబంధం లేని దానికి నీకెందుకు
అలా అలా సంబంధం లేని నువ్వు చెప్పావనుకో నువ్వేమైపోతావు, నువ్వు భగవతత్వ ఆలోచనలో నుంచి దూరం అయిపోతావు, మామూలు చిన్న విషయంగా ఆలోచనకు వచ్చేస్తావు. అది చెప్పింది. అంటే ఉపద్రష్ట అంటే ఏంటి, ఇండిఫరెంట్గా ఉండడం అనేది అలవాటు చేసుకోవడం అనేది జరగాలి అంటాడు. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అవుతుంది, రేపు కంటిన్యూ చేద్దాం. ఎక్కువ అయిపోతుంది కానీ నాకు జ్ఞానం అంటే మాత్రం నాకు కొంచెం ఎందుకో తెలియదు, కానీ భగవతత్వ కృప వల్ల జ్ఞానం అనేటువంటి విషయం ముందు నుంచి చాలా ఇష్టం అనమాట. చూద్దాం, వీళ్ళకి బుద్ధి వికాసం చెందించుకున్నట్టుపోయినప్పుడు భగవద్గీత చెప్పింది. నెక్స్ట్ ఉపద్రష్టగా ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి విషయం రేపు మాట్లాడుకున్నాం. ఇప్పుడు చెప్పింది ఏంటి, ఉపద్రష్ట, రెండోది వచ్చి హనుమంతు, మూడోది వచ్చేమో భోక్త. అంటే అంటే ఇవన్నీ కూడా కర్త భోక్త, ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ ఎలా ఉంటాయి ఈ పరమాత్మ తత్వంలో అనేటువంటి విషయం చదివారు. రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.